కార్తీక పురాణము 5వ రోజు 5వ అధ్యాయం వనభోజన మహిమ. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో స్నానదాన పూజానంతరం శివాలయమునందు గాని విష్ణాలయమందు గాని శ్రీమద్భగవద్గీత పారాయణం తప్పక చేయవలను. అట్లు చేసిన వారు సర్వపాపములను నివృత్తియగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు ఎగుదురు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును. కడకందలి శ్లోకములో ఒక్క పాదమైనను కంఠస్థమనరించిన ఎడల విష్ణు సాన్నిధ్యము పొందుదురు. కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామము యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడలో భుజింపవలను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి సమర్పించవలను. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలను. ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మ పోయి నిజరూపము కలుగును అని వశిష్ఠుల వారు చెప్పిరి. అది విని జనక మహారాజు, మునివర్య, ఆ బ్రాహ్మణునికి నీచ జన్మము ఏల కలిగెను, దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పనారంభించితిరి. కిరాతమూషికములు మోక్షమునందుట. రాజా, కావేరీ తీరమందొక చిన్న గ్రామమున దేవశర్మ అను బ్రాహ్మణుడు కలడు. అతడికొక పుత్రుడు కలడు. వారి పేరు శివశర్మ. శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచుల సహవాసము చేత నీచుడై నీచ సహవాసములు చేసి దురాచారపరుడై మెలుగుచుండెను. అతని దురాచారములు చూసి ఒకనాడతని తండ్రి కుమారుడిని పిలిచి, బిడ్డ, నీ దురాచారములకు అంతు లేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు పలు విధముగా చెప్పుచున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవుచున్నాను. కాన నీవు కార్తీక మాసమున నదిలో స్నానము చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగొటయే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును. కాన నీవు అటుల చేయమని బోధించెను. అంతటి కుమారుడు తండ్రి స్నానము చేయుట వలన వంటి మురికిపోవుటకు మాత్రమే గాని వీరు కాదు. స్నానము చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా? దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి? వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కదా అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానమిచ్చెను. కుమారుని సమాధానం విన్న తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలమును అంత చులకనగా చూస్తున్నావు గాన నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బ్రతికెదవుగాక అని కుమారుడిని శపించెను. ఆ శాపముతో కుమారుడు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి, తండ్రి క్షమింపు, అంధకారములో బడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములు గ్రహింపలేకపోతిని. ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగినది. నాకు ఆ శాప విమోచనం ఎప్పుడు, ఏ విధంగా కలుగును, దానికి తగు తరుణోపాయమెప్పుడు వివరింపుడి. అంతట తండ్రి, బిడ్డ, నా శాపమును అనుభవించుచు మూషికమువై పడియుండగా నీవెప్పుడు కార్తీక మహత్యము వినగలవో అప్పుడు నీకు పూర్వదేహస్థితి కలిగి ముక్తి నొందుదువు అని కుమారుడిని ఊరడించెను. వెంటనే శివశర్మ ఎలక రూపముంది అడవికి పోయి ఒక చెట్టు తొర్రలో నివసించుచు ఫలములు తినుచు జీవించుచుండెడి. ఆ అడవి కావేరీ నదీ తీరమునకు సమీపముగా ఉండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడ ఉన్న ఈ పెద్ద వటవృక్షమున నీడన కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణం చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండెడివారు. ఇట్లు కొంతకాలమైన తర్వాత కార్తీక మాసములో ఒక రోజున మహర్షియగు విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరిరి. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షము కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణము వివరింపుచుండిరి.
వినిపించుచుండిరి. ఈలోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరున్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట వెతుకుచున్నది. అంతలోనొక కిరాతకుడు వీరి జాడ తెలుసుకుని వీరు బాటసారులై ఉన్నందున వీరి వద్దనున్న ధనం అపహరించడానికి వచ్చెను. అతడు వీరు బాటసారులై ఉన్నందున వీరి వద్దనున్న ధనం అపహరించవచ్చు అని దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు? ఎక్కడి నుండి వచ్చితిరి? మీ దివ్య దర్శనముతో నా మనస్సులో చెప్పరాని ఆనందం కలుగుచున్నది అని ప్రాధేయపడెను. అంత విశ్వామిత్రుల వారు, ఓ ఈ కిరాతక, మేము కావేరీ నదీ స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరించి కార్తీక పురాణం పఠించుచున్నాము. నీవు ఇచట కూర్చుండి సావధానుడవై ఆలకింపుడి అని చెప్పిరి. అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతము జ్ఞాపకము వచ్చి పురాణ శ్రవణానంతరం వారికి ప్రణమిల్లి, మునివర్య, ధన్యోస్మి వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను. అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగి ఉండి పురాణమంతయు వినుచుండిన ఎలుకకు కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపమునంది, మునివర్య, ధన్యోస్మి, తమ దయవల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతిని అని వృత్తాంతము తెలియజేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయెను. కనుక ఓ జనక, ఇహములో సిరి సంపదలు, పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణము చదివి ఇతరులకు వినిపించవలెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 5వ అధ్యాయం 5వ రోజు పారాయణం సమాప్తం.